తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో గంజాయి ప్యాకెట్ల వ్యవహారం సంచలనం రేపింది. యూనివర్సిటీలోని గరుడచల హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒడిశాకు చెందిన సేతపతి అనే విద్యార్థి 20 ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చినట్లుగా ఆరోపణలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే గరుడాచల హాస్టల్లోని ఓ రూమ్ లో చీఫ్ వార్డెన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా సేతపతి అనే విద్యార్థిపై ఆరోపణలు రావడంతో అతన్ని ప్రశ్నించారు. అయితే తనకేం తెలియదని చెప్పడంతో వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు చీఫ్ వార్డెన్. దాంతో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, మొత్తం మీద తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో గత 2 రోజుల నుంచి కూడా విద్యార్థుల చేత డ్రగ్స్ దొరకడం పెద్ద కలకలం రేగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే కూడా వీసీ వైస్ ఛాన్సలర్తో పాటు మిగిలినటువంటి అధికారులందరూ కూడా అంటే ఒడిశా నుంచి వచ్చినటువంటి కొంతమంది విద్యార్థుల చేత ఈ రకంగా డ్రగ్స్ దొరకడం జరిగింది, ఆ గంజాయి ప్యాకెట్లకు సంబంధించి. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు అదేవిధంగా తిరుపతి పోలీసులు కూడా అంటే ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి అసలుకి గంజాయి ఇతర రాష్ట్రం అయినటువంటి ఒడిశా నుంచి ఎట్లా వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఎన్ని రోజుల నుంచి కూడా ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ గంజాయి అనేది ఎట్లా కొనసాగుతుంది, ఎవరెవరు తీసుకొస్తున్నారు, ఏ విద్యార్థులకి దీన్ని పంపిణీ చేశారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో దాదాపుగా ఒకరిద్దరు విద్యార్థులు అంటే ప్రధానంగా ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఎంతమందికి దీన్ని అలవాటు చేశారు, అది అసలు ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది అనే దానిపైన మాత్రం పోలీసులు ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎక్కడా కూడా చెడ్డ పేరు లేకుండా దాని ఇంటర్నల్ గా విచారణ జరుపుతున్నారు. అయితే ఒక్కసారిగా ఎప్పుడూ లేని విధంగా కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం చాలా ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ అనే మహమ్మారి చాలా రకాలుగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా తిరుపతిలో ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒక్కసారిగా విద్యార్థుల చేత ఈ డ్రగ్స్ ప్యాకెట్స్, ఈ గంజాయి ప్యాకెట్స్ దొరకడం ఒక కలకలంగా రేపిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతికి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంటే ఏపీ తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు ఒడిశా కావచ్చు, ఇట్లా వైపు తమిళనాడు కర్ణాటక ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర వరకు కూడా ఎన్నో రకాల విద్యా సంస్థలు తిరుపతిలో ఉన్నాయి. మరి ఇక్కడికంతా కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తూ ఉంటారు. మరి ఆ విద్యార్థుల్ని అంటే చెడిపేసే విధంగా కూడా ఈ రకమైనటువంటి డ్రగ్స్ కొంతమంది విద్యార్థులే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈ రకంగా విశ్వవిద్యాలయాలకి హాస్టల్లోకి తీసుకెళ్లిపోతున్నారు. అంటే ఏ స్థాయిలో ఈ మహమ్మారి కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద మాత్రం దీనిపైన ఇప్పటికే వీసీ విచారణ ఆదేశించడం జరిగింది. ఆ విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే హాస్టల్లో ఎన్ని రోజుల నుంచి దీన్ని అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం అదంతా కూడా ఒడిశా నుంచి ఆ విద్యార్థులు తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏపీలో ఎక్కడా కూడా తీసుకురాకుండా, ఎందుకంటే అక్కడ చాలా విరివిగా చాలా ఈజీగా ఒడిశాలో ఈ గంజాయి అనేది దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచే వాళ్ళు ట్రైన్స్ ద్వారా హాస్టల్లోకి తీసుకుని వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాత్రం విద్యార్థులకి అంటే బాధిత విద్యార్థులకు న్యాయం చేసే విధంగానే అదే స్థాయిలోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడిన వారిపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వీసీ కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే కూడా సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది.